లేకపోతే ఒకరికొకరెవరు తోడుగా ఉంటారు, లేకపోతే సంసారాలు గడవాలి అనుకునేటువంటి దానికి కొరకు కాదు. కానీ దేవుడి యొక్క వివాహ వ్యవస్థను ఏర్పరిచినటువంటి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉన్నాయి. అయితే ఆ ఉద్దేశాల్లో ప్రాముఖ్యమైనటువంటివి వివాహము ఘనముగా ఉండాలి అని అంటే, ఈ యొక్క వివాహములో దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క ఏర్పాటులో ఆయన జారత్వమానికి కానీ, కల్మషానికి కానీ, వ్యభిచారానికి కానీ, ధనమునకు కానీ ప్రాధాన్యత లేనటువంటి యొక్క వివాహానికి దేవుడు అక్కడ ఘనత ఉంటుందని చెప్పాడు. ప్రేమైన వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి, వేటికి చోటు ఉండకూడదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంటుంది. అందుకని బైబిల్ గ్రంథం ఎక్కడా కూడా లవ్ మ్యారేజెస్ని అది ఎంకరేజ్ చేయదు. చాలామంది అనుకుంటారు క్రైస్తవ వివాహాల్లో చాలా వరకు లవ్ మ్యారేజెస్ ఉంటాయని. కాదు, అది ఎటువంటి పరిస్థితుల్లో బైబిల్ అలాగున ప్రపోజ్ చేయదు, అలాగున ఎంకరేజ్ చేయదని బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుకుంటున్నట్టయితే ఒక విధంగా ఇంగ్లీష్ సామెతను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డాయి. అంటే వివాహాలు ఎక్కడ సిద్ధపరచబడ్డాయి, ఎక్కడ వివాహాలు ఏర్పాటు చేయబడ్డాయి, ఎవరి యొక్క దృష్టిలోకి ఆ యొక్క వివాహం వచ్చింది అని అంటే, దేవుడే వీరి యొక్క వివాహ విషయంలో ఆయన ఒక నిర్ణయానికి వచ్చి, దేవుడు తన చిత్తాన్ని అహరోనుకి, దేవుడు తన యొక్క చిత్తాన్ని నవేశ్రీకి బయలుపరిచి, వారు ఒకరిని ఒకరు ప్రేమించుకొని వివాహంలో జతపరచబడిన తర్వాత, గుర్తుపెట్టుకోండి, ముందుగా ప్రేమించుకొని కాదు, వివాహం అయిన తర్వాత ప్రేమించాలి. ఈ దినాల్లో వివాహం కంటే ముందు ప్రేమిస్తున్నారు, వివాహం అయిపోయిన తర్వాత ప్రేమించడం లేదు. ఈ సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు వివాహం కంటే ముందు ప్రేమిస్తున్నారు, వివాహం అయిన తర్వాత వదిలేస్తుంటున్నారు. కాదు, వివాహం కంటే ముందు ప్రేమ కాదు, వివాహము తర్వాత ప్రేమ అనేటువంటిది దేవుని గ్రంథం చాలా క్లియర్గా గుర్తు చేస్తూ ఉంది. వివాహము తర్వాత వారు ప్రేమను పంచుకోవడానికి వారికి ఒక వివాహము వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఈ యొక్క విషయంలో దేవుడు చాలా వీటికి చోటు ఉండకూడదు, వీటికి చోటు ఉంటే మరి ఎలాంటి సంతోషము ఉండదు అంటున్నాడు. ఒకటి మరి ఆయన జ్ఞాపకం చేశాడు, దేవుని యొక్క వాక్యంలోనే ఆయన చెప్పాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో అన్నాడు, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి అనంటే పానపు నిష్కల్మషమైనదిగా ఉండాలి. వారి యొక్క మనస్సుల్లో ఎలాంటి కల్మషము లేనటువంటి యొక్క హృదయములో వారు జతపరచబడాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండోది, వివాహము వేశ్యాసంగులకు కాదు. సో వేశ్య మనసు ఉండేటువంటి వారికి వివాహము అవసరత లేదు. రెండోది, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. మూడవది, ధనాపేక్ష అనేటువంటిది వివాహములో చోటు లేదు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, బైబిల్లో చూసినట్టయితే నేను ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేయడానికి నేను జ్ఞాపకం చేస్తాను, త్వరగా జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే సమయం లేదు. ఆదికాండం 2వ అధ్యాయంలో మనం గమనం చేస్తే ఒక వివాహం జరుగుతుంది. అది ఎవరంటే ఆదాము హవ్వల వివాహం. ఆదాము నిద్రలేచి కళ్ళు తెరిచేటప్పటికి ఏమైంది? తన ఎదుటిగా పెళ్లి చేసుకోబోయేటువంటి పెళ్లి కుమార్తె రెడీగా ఉంది. ఎవరు సిద్ధపరిచారు? దేవుడు సిద్ధపరిచాడు. ఆదాము కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎదురుగా ఒక పెళ్లి కుమార్తెను పెట్టాడు దేవుడు. ఈమె నీ భార్య అన్నాడంతే. ఈయన కూడా అన్నాడు, నరుల్లో నుండి ఆమె తీయబడింది కనుక నారి అనబడుతుంది, ఆమె నా యొక్క శరీరంలో ఒక భాగమే అని ఆదాము కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అలాగే జ్ఞాపకం చేసుకోండి, ఆదికాండం 29వ అధ్యాయంలో యాకోబు నిద్రలేచి చూశాడు. చూస్తే ఏమర్థమైంది? తాను చేసుకోవాలనుకున్న పెళ్లి కుమార్తె కాదని ఆశ్చర్యపోయినాడు. మరే నేను వేరే అమ్మాయిని చేసుకోవాలనుకున్నాను, 7 ఏళ్ళు కొలువు చేశాను, కానీ తెల్లారి లేచి చూసేటప్పటికి, నిద్రలేసి చూసేటప్పటికి వేరే అమ్మాయి కనపడతా ఉంది. ఎవరు? లేయా. దేవుని చేత సిద్ధపరచబడినటువంటి భార్య లేయా కనుక ఆ యొక్క లేయాలో నుంచి దేవుడు అద్భుతమైనటువంటి ఆ యొక్క సంతానాన్ని తీసుకొని వచ్చి యూదాగోత్రముల నుండి తానే ఈ లోకంలో జన్మించి మానవుల రక్షణ కొరకై యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన గొప్ప శిలువ కార్యాన్ని చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యాకోబు ప్రేమించినటువంటి రాహేల్లో నుంచి యేసుప్రభు వారు రాలే, దేవుడు సిద్ధపరిచిన లేయాలో నుంచి యేసుక్రీస్తు వారు వచ్చి దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు
లేయాలో నుంచి దేవుడు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిద్ర లేచేటప్పటికీ యాకోబు, నువ్వు సిద్ధపరచుకున్న వాళ్ళు నీ భార్య కాదు, నేను సిద్ధపరిచిన వాళ్ళు నీ భార్య అని చెప్పాడు బైబిల్ ఏం చెప్తుంటుందో మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నాను. మూడోది, రూతు గ్రంథం 3వ అధ్యాయంలో ఒక ఆయన నిద్రలేచాడు. ఎందుకు నిద్రలేచాడు? కాళ్ళు సాస్తే కాళ్ళకు ఒకరు తగిలినారు. అరే బాబు, ఎవరో కాళ్ళకు తగులుతున్నారా అని లేచి కూర్చుంటే ఎదురుగా ఒక ఆమె ఉంది. ఎవరామె? బోయాజు కొరకై సిద్ధపరిచినటువంటి రూతు అనేటువంటి పెళ్లి కుమార్తె. వీళ్ళందరినీ నిద్రలేసేటప్పటికి దేవుడు సిద్ధపరిచినటువంటి యొక్క పెళ్లి కుమార్తెలు ఎవరు సిద్ధపరిచారంటే దేవుడు సిద్ధపరిచాడు. ప్రేమైన వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మానవుని కొరకే వివాహంలో భార్యను సిద్ధపరిచేవాడు దేవుడు అని బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉంది. 4వది మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయంలో మనం గమనం చేస్తే ఒక ఆయన ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఉండి ఆయన లేచి చూశాడు. ప్రార్థన చేసుకుంటూ ఉండి లేచి చూస్తే అక్కడి నుంచి ఒంటి మీద ఒక ఆమె వస్తూ ఉంది. ఎవరామె చెప్పండి? దీపిక, పెళ్లి కుమార్తె. ప్రార్థన చేసుకుంటా ఉండి కళ్ళు తెరిచి చూస్తేనే ఎదురుగా కనపడతా ఉంది. ఎవరు? ఈమె నా కొరకై సిద్ధపరిచిన పెళ్లి కుమార్తె. ఎవరు సిద్ధపరిచారు? దేవుడు సిద్ధపరిచాడు. బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తుంటుంది, పెళ్లి కుమార్తెలను దేవుడు సిద్ధపరుస్తాడు అనేటువంటి ఒక విషయాన్ని పెళ్లి కుమారుని కొరకు. ఎందుకంటే మొట్టమొదట పెళ్లి చేసినటువంటి ఆయన దేవుడే కనుక ఆదాముకు దేవుడు సిద్ధపరచడం మాత్రమే కాదు, మానవ జాతికి యావత్తుకి కూడా దేవుడు పెళ్లి కుమార్తెను సిద్ధపరిచి పెళ్లిని జరిగించాలని తీర్మానం చేసినటువంటి వాడు దేవుడే. కాబట్టి నేనే జ్ఞాపకం చేస్తున్నానంటే ఇక్కడ కూర్చున్నటువంటి వారికి ఎవరికైనా సరే జతపరచబడుతున్న ఈ బిడ్డలిద్దరూ కూడా నేను తలస్తూ ఉంటా ఉన్నాను. మరి అహరోను కానీ నవేశ్వరి కానీ వీళ్ళిద్దరు కూడా, దేవా మరి నా కొరకే పెళ్లి భర్తగా సిద్ధపరిచినటువంటి వారు ఎవరని నవేశ్వరి ప్రార్థన చేసి ఉంటుందని, అలాగే నా కొరకే పెళ్లి భార్యగా సిద్ధపరచబడినటువంటి వారు ఎవరని అహరోను ప్రార్థన చేసి ఉంటుండగా, వారి కుటుంబాలు ప్రార్థన చేసి ఉంటుండగా వీరు సిద్ధపరచబడ్డారని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి వారు అలాగున దేవుని చేత సిద్ధపరచబడి ఈ దినమున వారు ఇక్కడ సిద్ధపరచబడి ఇక్కడ కూర్చొని ఉంటే వారి వివాహం వ్యవస్థ గురించి ఆలోచించి ఆయన పెళ్లి చేసిన ఆయన. ఎవరైనా పెళ్లి చేసింది? దేవుడే వారి యొక్క వివాహాన్ని చక్కబరుస్తాడు. దేవుడే వారి వివాహాన్ని కొనసాగింపజేస్తాడు. దేవుడే వారి యొక్క వివాహాన్ని జీవితకాల పర్యంతము కొనసాగేటట్టుగా చేస్తాడు. ఎందుకు అనంటే ఈనాడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, వివాహ వ్యవస్థ అనేటువంటిది ఏమైపోయింది చెప్పండి? ఒక అవస్థగా మారిపోయింది. వ్యవస్థగా లేదది ఒక అవస్థగా మారిపోయింది. ఎన్ని అవస్థలో పెళ్లి చేసిన వాళ్ళకి ఎన్ని అవస్థలో, పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎన్ని అవస్థలో. అది వ్యవస్థగా లేదది ఇప్పుడు అవస్థగా ఉంది. చేసుకున్న వాళ్ళు అవస్థలు పడుతున్నారు. ఎందుకు చేసుకుంటే రా బాబు పెళ్ళి అని. చేసిన వాళ్ళు అనుకుంటున్నారు పెళ్ళి చేయకపోయింటే బాగుండరా బాబు అని. వ్యవస్థ ఒక అవస్థగా మారిపోవడానికి అర్థమైందా? ఈ కుటుంబ వ్యవస్థ దీనావస్థలోకి మారిపోవడానికి కారణం ఏమిటి అనంటే ఒక చక్కని కుటుంబము కలిగి ఉండకపోవడానికి కారణం ఏంటంటే దేవునికి అప్పగించుకోకపోవడం, దేవుని యొక్క వాక్యానికి విలువ ఇవ్వకపోవడం, దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వకపోవడం, దేవునికి భయపడకపోవడం, దేవుని గురించినటువంటి వాక్యానికి ఆ విషయాల్లో చోటు లేకపోవడానికి గురించి జీవితకాలం అంతా కూడా మా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటున్నాయి. లేవని చెప్పడం లేదు. వివాహ వ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. కారణం ఏంటంటే వివాహ వ్యవస్థను పాడు చేయాలనుకునేటువంటి ఒక దుర్మార్గుడి లోకంలో ఉన్నాడు. వాడు సాతాను. వాడు ఎప్పుడు కూడా వాడు పాడు చేయాలనే ప్రయత్నంలోనే ఉంటాడు. కాబట్టి ఒడిదుడుకులు ఉంటాయి. అయితే దేవుడు మరొక వివాహాన్ని యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన చూపించాడు. ఆ వివాహానికి తానే స్వయంగా మరి అటెండ్ అయ్యాడు. వివాహ వ్యవస్థలో ఉండేటువంటి ఆ యొక్క అవస్థని ఆయన తొలగించి ఆ వివాహం చక్కగా జరగడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే మొట్టమొదటిగా వివాహ ప్రారంభంలోనే మీ యొక్క వివాహంలో ఎలాంటి అవస్థలు లేకుండా నెమ్మదిగా మీరు ప్రశాంతంగా జీవితకాల పర్యంతం. ఎందుకంటే వివాహము అనేటువంటిది దీని పరిమితి ఎంత అంటే జీవితకాలం.
మనం ఏదైనా వస్తువు కొనుక్కుంటే దానికి 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉంటుంది, దానికి లైఫ్ టైం. కానీ వివాహ వ్యవస్థకి ఎంత ఉంది టైం అంటే వారి జీవితకాలం మట్టుకు ఎక్కడే కానీ వారు మరి పొరపడడానికి వీల్లేదు, లేకపోతే తొందరపడడానికి వీల్లేదు, లేకపోతే చేసుకున్న దాని గురించి అయ్యో అనుకోవాల్సినటువంటి అవసరత లేదు. వారు దేవుని మీద ఆధారపడి దేవుని కొరకై నిలబడవలసిన అవసరత ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క మరి ఈ దేవుడు సిద్ధపరిచినటువంటి ఈ యొక్క వ్యవస్థ చక్కగా, కుటుంబ వ్యవస్థ చక్కగా నిలబడాలి అని అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి, ఈ కుటుంబ వ్యవస్థ నిలబడడానికి ఆయన ఏం అవసరమో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చూడండి 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయవలెను. కాబట్టి వివాహ వ్యవస్థను నిలబెట్టుకోవాల్సింది జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. అహరోను కానీ నవేశ్రీ కానీ దేవుడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, అమ్మ నవేశ్రీ, మీరిద్దరి యొక్క ప్రార్థనా జీవితానికి నువ్వు ఆటంకంగా ఉండరాదు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయ్యా అహరోను, ఒకవేళ పొరపాటు చేయొచ్చునేమో కానీ నువ్వు జ్ఞానము చొప్పున ఆ యొక్క కాపురాన్ని చక్కబెట్టడానికి అవసరమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని మీరిద్దరూ కలిగి ఉండాలి అని దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మనకి జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, వీళ్ళిద్దరూ కూడా జీవితకాల పర్యంతం మట్టుకు, అంటే ఈ దినము నుండి వారి జీవితాన్ని ముగించేంత వరకు కూడా ఉదయ సాయంకాలాల్లో వారి కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. అయితే కుటుంబ ప్రార్థనకి చాలా ఆటంకాలు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. అయితే ఈ యొక్క వివాహ వ్యవస్థలో ఈ వచ్చే ఆటంకాలని ప్రార్థన ఆగిపోకుండా ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది ఎవరు అని చెప్తున్నా అంటే అహరోన్ ఇనిషియేటివ్ తీసుకోవాలా. ఒకవేళ ఎందుకు అంటే అహరోన్ ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోవాలా అని అనుకోవచ్చు. నేను చెప్తాను ఎందుకు కారణమో. అహరోనే ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోవాలా, మరి ఆమె ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోకూడదు అని కదా. దేవుడు మరి ఆ అహరోన్ను తయారు చేసినప్పుడు దేంతో తయారు చేశాడు? మట్టితో. ఈమెను తయారు చేసినప్పుడు దేంతో తయారు చేశాడు? అందుకని ఈమె చాలా గట్టిగా ఉంటుంది. ఈమె చాలా గట్టిగా నీళ్ళుకొని ఉంటుంది. కాబట్టి ఆయనే కొంచెం తగ్గి జ్ఞానంగా కాపురం చేసి పొద్దున్నే వెళ్ళి, అమ్మ పర్వాలేదు, రాత్రి జరిగిపోయినాయి, పొరపాటు అయిపోయిందిలే, కాబట్టి పొద్దున్నే లేచుకుంటూ ప్రార్థన చేసుకోవాలా అని ఇనిషియేటివ్ చేయాల్సింది ఎవరంటే ఆయనే. ఈనాడు మీరు బిగుసుకుంటే అయిపోతారు, మీరు బిగుసుకోకండి. సో అలాగున మరి కుటుంబ వ్యవస్థలో చక్కగా కొనసాగడానికి పురుషుడు ఇనిషియేటివ్ తీసుకోవాలా అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. పురుషుడు ఇనిషియేటివ్ తీసుకోవాలా, ప్రార్థనలు చక్కగా జరిగించాలా, ఉదయ సాయంకాలాల్లో చక్కగా ప్రార్థన చేసేటువంటి యొక్క అలవాటు వారి యొక్క కుటుంబాన్ని చక్కగా నిలబెట్టి ఆ యొక్క కుటుంబం కట్టబడడానికి కారణమవుతుందని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మొట్టమొదటిగా వారి జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. అందుకనే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనములో సొలొమోను, ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే సొలొమోను యొక్క మాట రాయడానికి ఏ విధంగా అయినా కూడా అర్హుడే. కాబట్టి అందుకని ఆయన మాట రాశాడు. చూడండి 9వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది అని సొలొమోను రాశాడు. అంటే నేను తెలివి తక్కువగా ఏం చేశానంటే 1000 మందిని పెళ్లి చేసుకొని ఏమైపోయినాను, నా కొంపకు నేనే నిప్పు పెట్టుకున్నాను. సొలొమోను కొంపకి ఎవరు నిప్పు పెట్టుకున్నారు అంటే సొలొమోనే కొంపకు నిప్పు పెట్టుకున్నాడు. ఎందుకు? 1000 మందిని పెళ్లి చేసుకొని జ్ఞానము లేకుండా బుద్ధిహీనంగా ప్రవర్తించాను, తెలివి తక్కువగా ప్రవర్తించాను, ఆలోచన లేకుండా ప్రవర్తించాను. నా సంసారం పాడైపోయింది, నా కుటుంబం పాడైపోయింది, పిల్లలు చెడిపోయినారు, రాజ్యం పాడైపోయింది. చివరి దినాల్లో చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చినాను. నా తర్వాత రాజ్యం 2గా చీలిపోవడానికి కారణం నేనే అయ్యాను. నేను ఒక విగ్రహారాధికుడు అయిపోవడానికి కారణం నా భార్యలే. కాబట్టి ఇంతటికీ కారణం ఏంటంటే నేను జ్ఞానము చొప్పున సంసారము
చేయలే. దాని ఫలితంగా జ్ఞానము చొప్పున కాపురము చేసేటువంటి ఆ యొక్క కాపురం ఎట్టుంటుంది అంటే 7 స్తంభాల మీద కట్టబడిన ఇల్లులాగా ఉంటుంది అన్నాడు. 7 స్తంభాల మీద కట్టబడిన ఇల్లులాగా ఉంటుంది. ఆ ఇల్లు చాలా పునాది గట్టిగా ఉంటుంది. ఆ ఇల్లు పడిపోయేదానికి అవకాశం లేదు. కాబట్టి జ్ఞానము అనేటువంటి ఆ యొక్క పునాది మీద మన సంసారాన్ని కట్టుకోవాలా, కుటుంబాన్ని కట్టుకోవాలా. నేను ఆ పని చేయలేదు. ఎవరా జ్ఞానము? 1 కొరింథీ 1:31 ప్రకారము ఆ జ్ఞానం ఎవరనగా యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారి మీద మన కుటుంబాన్ని కట్టుకోవాలి. ఆ యేసుక్రీస్తు వారు ఎవరనగా దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం మీద మన యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ప్రేమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకొని కూర్చున్నటువంటి వారిలో ఎవరైనా ఇంకా యేసుక్రీస్తు వారిని ఎరగని వారు ఉంటే మీకు ఈ యొక్క మధ్యాహ్న కాలశంలో మీకు జ్ఞాపకం చేసేటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు లోకరక్షకుడైనటువంటి దేవుడు మానవుల యొక్క పాపము నుండి మానవుని విడిపించడానికి ఆయన లోకానికి వచ్చినటువంటి దేవుడు. మానవుడు 2 రకాల పాపములో చిక్కుబడి ఉన్నాడు, బందీ అయిపోయి ఉంటున్నాడు. పాపములో నుండి బయటికి రాలేనటువంటి మరి అతి భయంకరమైనటువంటి హీన స్థితిలో మానవుడు చిక్కుబడిపోయినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఒకటి మానవుని యొక్క జీవితాన్ని పట్టుకున్నది ఒకటి ఏంటంటే జన్మ పాపం. తన జన్మలోనే ఒక పాపాన్ని కలిగి ఉండి మానవుడు జన్మిస్తూ ఉంటున్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 5వ వచనంలో మరి కీర్తనాకారుడు దావీదు అంటూ ఉన్నాడు, నా తల్లి గర్భములో నుండి నేను పాపములోనే ఉద్భవించిన వాడను అని. కాబట్టి పాపములోనే మానవుడు జన్మిస్తూ ఉన్నాడు. అందుకనే మానవుని యొక్క స్వభావం పాపం. మానవుడు పాపము చేస్తున్నాడు కాబట్టి పాపి కాలేదు. మానవుని యొక్క స్వభావం పాప స్వభావం కనుక మానవుడు పాపం చేస్తున్నాడు. పాము కాటేస్తుంది, ఎందుకంటే అది వీలు చిక్కక లేకపోతే ఇరుకుల పరిస్థితుల్లో ఇబ్బంది పడింది కాబట్టి అది పాము కరుస్తుంది అనుకుంటారు చాలామంది. దానికి వీలు దొరకొచ్చి పాము కరుస్తుందని. వీలు దొరక కాదు, నువ్వు పాలు పోసి పెంచినా కానీ ఆ పాము కరుస్తుంది. నువ్వు ప్రతిరోజు దాన్ని బుధం మీద చేసుకొని తిప్పినా కానీ అది పాము కరుస్తుంది, ఎందుకంటే దాని స్వభావం అది. అట్లాగే మానవుని యొక్క స్వభావం ఏంటంటే పాపం చేయడం. కాబట్టి పాపం చేయడము అనేటువంటిది మానవుని యొక్క అలవాటుగా స్వభావంగా మారి మానవుడు పాపములో ఉన్నాడు. పాపములో ఉన్నటువంటి మానవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుని ఏమాత్రమూ చేరుకోలేడు. పరిశుద్ధుడైనటువంటి దేవుని చేరుకోవడానికి మానవునికి ఒకటే ఒక మార్గం. ఏ మార్గం అంటే పాపము లేకుండా దేవుని సమీపించడం. పాపము లేకుండా మానవుడు సమీపించడానికి మానవుడు జీవితకాలం అంతా కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మన చరిత్ర అంతా చెప్తుంది, నేను పాపము చెయ్యని వాడు ఒక్కడు కూడా లేడు. ప్రతి ఒక్కడు కూడా పాపం చేసే ఉన్నాడు, పాపంలోనే ఉన్నారు. కాబట్టి పాపోహం పాప సంభవామి అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా పాపంలోనే ఉంటా ఉన్నారు. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని జ్ఞాపకం చేయబడతా ఉంది. సర్వలోకములో ఉండేటువంటి మానవులందరూ వారి యొక్క పాపము రక్తము చేత పరిహరించబడాలా. ఆ రక్తము పరిశుద్ధుడైనటువంటి దేవుడు మరి ఆ రక్తాన్ని చిందించవలసిన అవసరత ఉన్నదని మన వేద గ్రంథాలు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా నేను ఒకప్పుడు 1973-74 ప్రాంతాల్లో నేను తెలుసుకోవడానికి కారణం ఈ యొక్క శ్లోకమే. కాబట్టి దశావతారాల్లో ఏ అవతారంలో కూడా మరి ఈ రక్తాన్ని చిందించినటువంటి వాడు లేడు. ఆ రక్తము చిందించిన వాడు ఫైనల్గా చూస్తే బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. మానవుల యొక్క పాపము నిమిత్తమై శిలువ మీద తన ప్రాణములను అర్పించి ఆయన రక్తం కార్చాడు. ఆయన రక్తంలో మానవునికి పాప క్షమాపణ ఉందని బైబిల్ జ్ఞాపకం చేయబడాన్ని బట్టి యేసుక్రీస్తు రక్షకుడని నమ్మడానికి కారణమైంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కూర్చున్న వాళ్ళరా జ్ఞాపకం చేసుకోండి, ఈ రక్షకుడైన దేవుడే ఈ ఆదికి మూలం, ఈ సృష్టికి మూలం, ఈ సమస్తాన్ని కలగజేసిన వాడు ఆయనే. యేసుక్రీస్తు వారు ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వాడు కాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనని మరి యోహాను సువార్త 1:1 మనం చదువుతాం. అంటే అర్థం ఏంటంటే ఆది యందు ఉన్నటువంటి దేవుడు వాక్య స్వరూపంలో ఉన్నాడు. ఆ వాక్య స్వరూపంలో ఉన్నటువంటి దేవుడే ఆయన దేవుడు. ఆయన 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి
కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను అని యోహాను సువార్త 1:14 రాయబడింది. అంటే ఆ వాక్యమే శరీరధారి ధరించుకొని శరీరాన్ని అమర్చుకొని మరి ఎబ్రిల్ రాసిన పత్రిక 8:12-14 మనం చదివితే 10 కూడా చదివితే కూడా ఏ రాయబడిందంటే నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అని రాయబడింది. కాబట్టి ప్రియమైన వారు జ్ఞాపకం చేసుకోండి, ఆ శరీరాన్ని అమర్చుకొని ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడు యేసుక్రీస్తు వారు. ఆయన లోకానికి వచ్చాడు. అలాగున మానవుని యొక్క రక్షణ కొరకై ఈ సృష్టి యావత్తును కలగజేసిన దేవుడు తానే మన పాపాలని ఆయన మీద వేసుకొని మన శిక్ష ఆయన భరించి మరి మనం పొందాల్సినటువంటి వేదన ఆయన అనుభవించి శిలువ మీద మన కొరకే రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచాడు. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 8:1 కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని చెప్పి ఏదైనా మనం ఈ క్రీస్తు యేసులోనికి నీవు వచ్చినట్టయితే, యేసు ప్రభువుని రక్షకుడిగా నీవు అంగీకరించినట్టయితే, ఆయన రక్తము చేత విమోచించబడిన తన స్వరక్తము చేత సంపాదించిన సంఘము అని అపోస్తుల కార్యములు 20:28 రాయబడిన ప్రకారము నీవు సంఘములోనికి వస్తే దేవుడు యేసు క్రీస్తు నందు అనగా మరి మన జ్ఞాపకం చేసుకుంటే 1 తెస్సలోనిక 4:14 యేసు క్రీస్తు నందు అని రాయబడింది. అలాగే 16 క్రీస్తు నందు అని రాయబడింది. యేసు నందు క్రీస్తు నందు ఉండేటువంటిది శరీరం. ఆయన శిరస్సుగా ఉన్నాడు, సంఘము శరీరంగా ఉంది. కాబట్టి సంఘములోనికి నీవు వచ్చినట్టయితే నీవు రక్షణ పొంది దేవునితో కూడా సదాకాలము యుగంలో ఉండేటువంటి రాజ్యానికి నువ్వు పాత్రుడవుతావు. ఈ బిడ్డలిద్దరూ కూడా అలాంటి అనుభవంలో ఉన్నారు. కాబట్టి వీరిద్దరిది పరిశుద్ధ వివాహము అని రాయబడింది. ఆ వివాహం కొరకై ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉండి కొన్ని మాటలు మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, నా టైం ముఖ్యం కాబట్టి ఓకే, యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకై ఈ లోకానికి వచ్చి రక్తాన్ని చిందించి మన పాపముల కొరకై ఆయన శిక్ష అనుభవించినాడు కనుక మనకి ఇక ఏ శిక్ష కూడా లేదు. ఎవరు కూడా అలాంటి శిక్ష అనుభవించవలసిన అవసరత లేదు అని దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథము బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇప్పుడు ఇంతవరకు మనం వింటూ వచ్చినాం, వివాహ వ్యవస్థ అనేటువంటిది ఎలాంటిది, ఎవరు ఏర్పాటు చేశారు, ఎవరు వీళ్ళిద్దరినీ సిద్ధపరిచినారు, ఎవరు వీళ్ళిద్దరినీ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. జాషువా గారు కాదు, జోసెఫ్ గారు కాదు. వీళ్ళ ఉద్దేశంలో దేవుని యొక్క తలంపు ముందుగానే ఉందని, దేవుని యొక్క వాక్యం అలా చెప్తుందని ఈ బిడ్డలిద్దరూ మొట్టమొదటి గ్రహించాలి. మళ్ళిద్దరినీ కలిపింది దేవుడు, మళ్ళిద్దరినీ జీవితకాల పర్యంతం వివాహములో కొనసాగమని చెప్పింది దేవుడు. కాబట్టి మళ్ళిద్దరినీ జతపరిచింది దేవుని యొక్క వాక్యము, మళ్ళిద్దరం ప్రమాణం చేసుకున్నది దేవుని యొక్క వాక్యం ఆధారంగా. కాబట్టి మన ఇద్దరం కూడా జీవితకాలము కుటుంబంగా కొనసాగాలి అని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఎందుకు కుటుంబంగా కొనసాగాలి అంటే దేవుని యొక్క వాక్యంలో ఒక ప్రాముఖ్యమైన విషయం, వీరిద్దరికీ కూడా నేను చెప్పేటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం. ఈ దినమున వారి వివాహంలో జతపరచబడిన తర్వాత ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులకు కానీ, లేకపోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళిద్దరికి కానీ, లేకపోతే వెంటనే ఇప్పుడే ఇమ్మీటిగా వివాహం అయిన వాళ్ళకి కానీ, వివాహం చేసుకోబోయేటువంటి వాళ్ళకి కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 7వ అధ్యాయం దేవుడు ఏం చెప్పాడో ఈ మాట మీకు గుర్తు చేస్తుంటున్నాను. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నా, 10-11వ వచనం. మరియు పెళ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. చాలా క్లియర్గా చెప్పాడు. ఈ అమ్మగారులకి మీరు ఏమనుకోవద్దండి, అమ్మగారులు అన్నారు, మిమ్మల్ని ఎవరిని కించపరచడం లేదు, నేను ఎవరిని కించపరచడం లేదు. కానీ నేను ఒక మాట చెప్తున్నా, తల్లిదండ్రులకు గుర్తుపెట్టుకోండి, భార్య భర్తను ఏం చేయకూడదు, శారీరకంగా వాళ్ళు ఎక్కువ కాలం ఎడబాసి ఉండకూడదు, దూరంగా ఉండకూడదు. మా పిల్లని తీసేపోయి మా ఇంటికాడ పెట్టుకొని 3 నెలలు మీ ఇంటికాడ పెట్టుకుంటే ఈయన ఏం కావాలా, ఏం కావాలండి? బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, భార్యాభర్తలు ఒకవేళ వేరుగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడితే ఆయన చెప్పాలా, అమ్మా
2 రోజులు పోయినా పర్వాలేదు అంటే 2 రోజులు పోవాలా? ఇప్పుడు 2 రోజులు పోవాలంటే 20 రోజులు ఉంటే మళ్ళా అంటే అదేమేముంటుంది? నువ్వు పంపించినోడు నువ్వే వస్తే పంపిస్తా, లేకపోతే పంపిను. ఈ చట్టాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు అర్థం కదా. చట్టాలే మీకు చుట్టాలైతే వాళ్ళు ఎవరు సంసారం చేయలేరు. దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. పెళ్ళైన తరువాత పెళ్ళైన వారికి దేవుని యొక్క వాక్యం చెప్తున్నదంటే శారీరకంగా భార్యాభర్తలు వీలైనంత వరకు ఎడమగా ఉండకూడదు. పెళ్ళైన తర్వాత వీలైనంత వరకు ఏదో అవసరతను బట్టి ఏదో 1-2 రోజులు వారి యొక్క ఇద్దరి పర్మిషన్ చొప్పునే వారు దూరంగా ఉండాలే కానీ లేకపోతే వాళ్ళిద్దరు దూరంగా ఉండకూడదని బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంటాం. భార్య భర్తను విడిచిపెట్టి ఉండకూడదు, సమాధాన పడాలి, వెంటనే సమాధాన పడాలి. భర్త కూడా భార్యను పరిత్యజించకూడదు అని బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. అలాంటి వివాహ వ్యవస్థలు చాలా చక్కగా నిలబడతాయి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మరి వీలవుతుంది. చాలా చోట్ల చూస్తూ ఉంటున్నాం. మేము కుటుంబాన్ని జతపరిచినాం. వాళ్ళు కరెక్ట్గా 15 రోజులు కూడా భార్యాభర్తలు కలిసి ఉండడానికి ఈ పేరెంట్స్ కానీ ఆ పేరెంట్స్ కానీ సహకరించలే. వాళ్ళిద్దరు విడిపోయినారు, చాలా రోజులు అయిపోయింది, కలుసుకోలేక చాలా కష్టాలు పడుతుంటున్నారు. ఇద్దరికీ కష్టమే ఉంది, ఆయన కష్టం ఉంది, ఈమె కష్టం ఉంది. తీరా ఎంక్వైరీ చేస్తే ఏంటంటే ఆ పక్క తల్లిదండ్రులు కానీ ఈ పక్క తల్లిదండ్రులు కానీ వాళ్ళిద్దరూ సహకరించలే. చివరి మేము కలిపినప్పుడు చెప్పినాం వాళ్ళకి, మీరెవరు కూడా జోక్యం చేసుకోకూడదు, వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే మేము చూసుకుంటామని చెప్పినాం. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ప్రేమను జ్ఞాపకం చేసుకోండి, భార్య భర్తను ఎప్పుడు కూడా ఎడబాసి ఉండకూడదు. మా అమ్మగారి ఇంటికి ఆడిపోయేస్తా, మీ అమ్మగారి ఇంటికి ఆడికి పోయేస్తే అట్టే ఉండు. మీ అమ్మగారింటికి పోయి నువ్వు వెంటనే వచ్చేయాలా. నీ భర్త ఏమవుతాడు, ఆయనకి భోజనం ఎట్లా, ఆయనకి సౌకర్యం ఎట్లా, ఆయన పరిస్థితి ఎట్లా, ఆయన ఒంటరిగా ఎట్లుంటాడు ఏమని ఆలోచన చేయాలా. మీ అమ్మగారింటికి ఉంటే ఎట్లా సరిపోతుంది? సరిపోదు. బైబిల్ ఇలాంటి పరిస్థితులకన్నిటి కూడా ఒప్పుకోదు. బైబిల్ ఇలాంటి పరిస్థితులను ఏమాత్రం కూడా అంగీకరించదు. బైబిల్లో ఇలాంటి మాటలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వారులారా, వివాహ వ్యవస్థ చక్కగా జరగాల అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నాకు టైం లేదు కనుక వేరువేరుగా చెప్పాలి. ఆయన మరి అహరోనుకు వేరుగా కొన్ని విషయాలు చెప్పాలా, హెచ్చరికలు. నవేశ్రీ కూడా వేరువేరుగా చెప్పాలా. కానీ నేను అలా చెప్పడానికి నాకు టైం లేదు కాబట్టి ఇద్దరికి కలిసి ఒక 5 మాటలు చెప్తాను, నేను ముగిచ్చేస్తాను. పెళ్ళి ఆయన తర్వాత పెళ్ళి ఆయన చేసేస్తాడు. కానీ చూద్దాం దేవునికి వాక్యంలో ఇద్దరికీ కూడా అవసరమైంది. వివాహం ఎట్లుండాలని మనం చదువుకున్నాను చెప్పండి. వివాహం ఎట్లుండాలా? ఘనంగా ఉండాలి. వివాహం ఘనంగా ఉండాలి. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా, వాళ్ళురా అసలు జంట, ఎంత బాగున్నారు వాళ్ళు అని దేవునికి పెళ్లి చేసిన దేవునికి, పెళ్లి చేసిన ఇరు కుటుంబాలకి ఒక విధమైనటువంటి ఘనత వచ్చి వీళ్ళిద్దరూ కూడా ఉండాలి. అంటే వీళ్ళిద్దరూ ఫాలో అవ్వాల్సినటువంటి ఒక 5 ప్రిన్సిపల్స్ నేను మీకు చెప్తాను. 5 ప్రిన్సిపల్స్ చెప్పి నేను ముగించేస్తాను. ఇద్దరు కూడా రండి చూద్దాం దేవుని యొక్క వాక్యంలో ఉండి. 2 పేతురు 1వ అధ్యాయము 17వ వచనం. 2 పేతురు 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా. సో ఘనత ఎలా కలుగుతుంది వివాహానికి అనంటే మీరిద్దరూ తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను, దేవా నీవు నా యందు ఆనందించాలయ్యా అని అహరోను అనుకోవాలి. దేవా నీవు నా యందు ఆనందించాలయ్యా అని నవ్యశ్రీ అనుకోవాలి. ఉదయకాల సమయంలో ఎవరు ఆనందించాలి వీరి జీవితాలను బట్టి? దేవుడు. అరే వీళ్ళ వివాహాన్ని జతపరిచినందుకు ఎంత ఘనంగా ఉన్నారయ్యా వీళ్ళు. ఒక్క మాట కూడా వాళ్ళు మరి తొందరపడి మాట్లాడుకోలేదు. చక్కని కుటుంబ జీవితాన్ని కలిగి ఉండారు. బయట ఎవరి దగ్గర వాళ్ళ యొక్క వివాహాన్ని గురించి బయట మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడలేదు. ఎంత చక్కని కుటుంబము అని ఎవరు సంతోషించాలా? దేవుడు సంతోషించాలి. కాబట్టి ప్రతి దినము మీరు దేవుని దగ్గర ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ప్రభువా ఈ దినము నేను సంతోషపరిచానా, ఈ దినము నేను సంతోషపరిచానా అని మీరిద్దరు కూడా ప్రొద్దున్నే ప్రశ్న వేసుకోవాలి దేవుని దగ్గర. మీ కుటుంబంలో ప్రార్థనా జీవితంలోకి మీరు వచ్చినప్పుడు అలాంటి ప్రశ్న మీరు వేసుకొని
మీ జీవితంలో ఎక్కడ ఆయన సంతోష పెట్టలేకపోయినారో ఈ దినంలో దేవుని అడిగి, ప్రభా పలానా సందర్భంలో నా భర్తతో నేను ఇట్లా అవివేకంగా మాట్లాడినాను అని ఒకవేళ నవ్వేశ్వరి ఏమైనా జరిగింటే చెప్పచ్చు. లేకపోతే తొందరపడి, అర్థమైందా? మొన్నగా ఆయన వచ్చాడు, ఏమనంటే ఇద్దరు వేరైపోయినారు, మరి మా దగ్గరికి వచ్చినారు. ఏమయ్యా అంటే ఏం జరిగింది అంటే ఆమె అంటుంది కొట్టాడు అని. ఈయనంటాడు ఏం చెప్పలే, సైలెంట్గా ఉన్నాడు. ఏం చేసావా నేను? కొట్టాను అన్నాడు. నేను చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే, భార్యను కొట్టడము అనేటువంటిది అంత స్థాయి వరకు మీరు వెళ్ళినారంటే మీరిద్దరు కూడా చెప్పండి, ఎవరు గారు? దేవుని పిల్లలు గారు, మీరు దేవుని పిల్లలైతే కొట్టే అంత దూరము ఇద్దరిలో ఎవరు వెళ్ళకూడదు. ఆయన కొట్టే అంత దూరం ఏమి తెచ్చుకోకూడదు, అర్థమైందా? ఆయన కూడా కొట్టే అంత దూరం రాకూడదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అట్లా ఉంది. ఎందుకంటే ఆయన తన సొంత శరీరము వలె ఆమెను ప్రేమించవలెను అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు తన భార్యను సొంత శరీరము వలె పురుషుడు ప్రేమించాలి అని రాబడింది. ఎవరన్నా తన సొంత శరీరాన్ని కొట్టుకునే వాళ్ళు ఉంటారండి? ఎవరన్నా తన సొంత శరీరాన్ని ఎవరైనా కొట్టుకునే వాళ్ళు ఉంటారా? ఎవరు కొట్టుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి భార్యను కొట్టే అంత దూరము ఎవరు కూడా తీసుకోపోకూడదని బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తుంది. ఆ మాట చెప్పినప్పుడు అబ్బాయి పొరపాటే అని ఒప్పుకున్నాడు. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా కలుసుకోవడానికి అవకాశం దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి వాళ్ళు అలా కలుసుకోవాలి. మొట్టమొదట వాళ్ళిద్దరు కూడా దేవుని ఘనపరచాలంటే దేవుడు వాళ్ళ యందు ఆనందించాలని వారు తలస్తాలి. తర్వాత చదువుదాం చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. సామెతలు 18:12 ఘనతకు ముందు ఏముంటుందో చూద్దాం. అక్కడ చూద్దాము. సామెతలు 18:2. క్షమించండి, 18:12. ఆపత్తు రాకమునుపు నరుని హృదయం అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. ఘనతకు ముందు వినయముండును. ఘనత వివాహము ఘనపరచబడాలి అంటే వీరిద్దరు నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే వినయము నేర్చుకోవాలి. దేనికి వినయం నేర్చుకోవాలి అని అంటే దేవుని యొక్క వాక్యానికి వినయం నేర్చుకోవాలి. వినయ విధేయతలు దేవుని యొక్క వాక్యానికి కలిగి ఉండాలి. దేవుడు మీతో ఉదయకాల సమయంలో లేఖన భాగంలోంచి మీ ఇద్దరితో మాట్లాడినప్పటికీ, లేకపోతే ఏ దైవజనుడైనా దేవుని యొక్క వాక్యాన్ని మీకు చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యానికి మీరు వినయ విధేయతలు చూపించి దానికి లోపడాలి. దానికి మించి మీరు కటువుగా ఉండడానికి వీల్లేదు. అప్పుడే ఆ వివాహానికి ఘనత ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు కటువుగా ఉండకుండా, హృదయాన్ని కఠినం చేసుకుండా, హృదయ కాఠిన్యము ద్వారా మరి వివాహ వ్యవస్థను నష్టపరచకుండా ఉండాలంటే వినయము అనేది చాలా ప్రాముఖ్యమైనది. వినయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి వినయము అనేది మనం నేర్చుకోవాలి. సహోదరులు కానీ సహోదరీలు కానీ ఎవరైనా సరే, దేవుడు ఇద్దరికీ ఈ 5 మాటలు ఇద్దరికి. కాబట్టి వినయము అనేది చాలా అవసరం. పెద్దలు చెప్పిన మాటకి చాలాసార్లు పెద్దలు చెప్పిన మాట కూడా మనం వినాం. పెద్దలను గౌరవించలేదు. చాలా చోట్ల సమస్యలు ఏంటంటే పెద్దల ఎదుట వినయం లేకపోవడం. ఇట్లా ఈ వైపు పెళ్లి కుమార్తె వైపు కానీ లేకపోతే పెళ్లి కుమారుని వైపు కానీ ఎవరైనా సరే, ఇటువైపు వారైనా అటువైపు వారైనా వీళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరిని సన్మానించాలి అని దేవునికి వాక్యం రాయబడింది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది పెద్దలను సన్మానించి గౌరవించాలి అని దేవునికి వాక్యం చెప్తుంది. కాబట్టి బైబిల్ ప్రకారం వీళ్ళిద్దరు కూడా సన్మానించాలి, గౌరవించాలి. కాబట్టి వినయము కలిగి ఉండాలి. మూడవది జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 25:2 వచనం. సామెతల గ్రంథము 25:2. 25వ అధ్యాయము 2వ వచనం జ్ఞాపకం చేస్తుంది. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. దేవునికి ఘనత ఏంటంటే సంగతిని మరుగు చేయుట అంటే ఏంటంటే సంగతిని దాచిపెట్టుట. మేము ఇద్దరికి జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, మీ ఇద్దరి మధ్య జరిగినటువంటి సంఘటనలు ఎప్పటికీ కూడా మీ ఇద్దరు ఏం చేయాలా? దాచిపెట్టాలంటే మీ ఇద్దరి మధ్యనే ఉండాలి. ఇవి దాచిపెట్టకపోవడం వల్లనే ఇప్పుడు అన్ని సమస్యలు. ఎందుకు? ముందు జాషువన్నకు జోసెఫ్ అన్నకు ఇద్దరికి చెప్పాల్సింది ఏంటంటే ఇద్దరు సెల్ ఫోన్లు 2 బీకేయండి అని. వెంటనే ఫోన్లు చేసేస్తారు.
ఫోన్లు చేయొద్దండి. మీ ఇద్దరికి చెప్పే విషయం ఏంటంటే, మీరిద్దరు మాట్లాడుకోండి. ఏదో జరిగింటాయి, భార్య భర్తల మధ్య ఎన్నో విషయాలు జరుగుతుంటాయి, ఎన్నో విషయాలు పొరపచ్చాలు వస్తూ ఉంటాయి. పొరపచ్చాలు రానటువంటి వాళ్ళు, లేకపోతే భార్యాభర్తలు ఎదురు మాట్లాడుకోని వాళ్ళు, లేకపోతే ఏమీ సంగతులు జరగనటువంటి వారు ఒక్కరైనా ఇక్కడ ఉన్నారంటే నేను ఒప్పుకోను. ఏదోటి వస్తూనే ఉంటాయి, రాకుండా ఉండవు. అయితే దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే, అవి బయటికి పోకూడదు, వాళ్ళిద్దరి మధ్యనే అయిపోవాలి. వాళ్ళిద్దరి మధ్యనే అయిపోతే అది ఆ గంటలో ఆగిపోతాయి, లేకపోతే ఆ సాయంకాలానికి ఆగిపోతాయి. అంతేగాని అవి బయటికి వెళ్ళిపోయినాయంటే సాగిపోయి 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 సంవత్సరాల తరబడి సాగిపోయి కుటుంబం దూరం అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళిద్దరు కూడా సంగతులను దాచిపెట్టాలి, తొందరపడాలి. నేను ఇంకా చెప్పేది విషయం ఏంటంటే, పొరపాటున కూడా నేను మీకు ఇద్దరికి ఇచ్చే సలహా ఏంటంటే, ఆరోనో ఎప్పుడు కూడా వీళ్ళ ఇంటి వాళ్ళని ఎప్పుడు విమర్శించగాకు. విమర్శించినామంటే అయిపోయినట్టే, నీ పని అయిపోయినట్టే, క్లోజ్. ఏమ్మా నువ్వు కూడా అంతే, పొరపాటున వాళ్ళ ఇంటి వాళ్ళని ఆయన విమర్శించు, ప్రాబ్లం లేదులే. వాళ్ళ ఇంటి వాళ్ళని విమర్శించినామంటే అయిపోయినట్టే. ఈనాడు సమస్య ఏంటంటే, ఎత్తుతానే ఉంది, మీ అమ్మ మంచిదా అంటే అయిపోయింది, క్లోజ్. వాళ్ళమ్మ మంచిది కాదు, వీళ్ళమ్మ మంచిది కాదు, మీ అమ్మ మంచిదా, మా అమ్మ మంచిది, ఇదే గొడవ. వీళ్ళమ్మ మంచిది కాదు, వాళ్ళమ్మ మంచిది కాదు, ఇద్దరు అమ్మమ్మలు మంచిది కాదు. ఏం చేద్దాం చెప్పండి? ఇద్దరు ఫోన్లోనే మాట్లాడుకుంటారు ఎప్పుడు. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ సంగతులను దాచవలసిన అవసరత ఎంతైనా అవసరం ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మూడో విషయం అది. 4వ విషయం జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము చూడ, కలహమునకు ఎట్లుండాలంట? కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. నరులకు ఘనత. దేనికి దూరంగా ఉండాలా? కలహానికి, కొట్లాటకి వీలైనంత వరకు, అంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోయేంతగా మాటలు రెచ్చిపోయి మాట్లాడుకోవడం అనేది పొరపాటు. అది ఘనత కలగదు. కలహించుకోవడము అనేటువంటిది ఘనత కలగదు. అందుకనే అన్నాడు, పెళ్ళైనట్టు ఒక ఆయన ఇట్లాంటి నాలాగా వాక్యం చెప్పాను ఒక ఆయన చెప్తా అని చెప్పినా అంట. అర్థమైందా? పెళ్ళైన మొదటి సంవత్సరంలో ఎక్కడుంటాయి కేకలు? చెప్పండి, ఎక్కడుంటాయి కేకలు? లోపల రూములోకే వినపడుతుంటాయి. పెళ్ళైన మొదటి సంవత్సరం రూములోకే వినపడుతుంటాయి అన్నమాట. పెళ్ళైన 2వ సంవత్సరం ఎక్కడికి వినపడతాయి? రూమ్ బయటకి వినపడతాయి. పెళ్ళైన 3వ సంవత్సరం ఎక్కడికి వినపడతాయి? ఈదులోకి వినపడతాయి. పెళ్ళైన 4వ సంవత్సరం తర్వాత మొత్తం ఊరికి అందరికీ తెలిసిపోతుంది. అలాంటి పరిస్థితి రాకూడదు. నేను ఇంతవరకు మీకు జ్ఞాపకం చేసింది ఏంటంటే, మీ రూములోనే సర్దుబాటు అయిపోవాలి, మీ రూములోనే బయటికి వెళ్ళిపోవాలి. కలహానికి రానికూడదు, అలాంటి అవకాశం ఇవ్వకూడదు. దేవుడు ఉన్నాడు, దేవుడు సమస్తమైన విషయాలు ఆయన చూస్తుంటున్నాడని భయపడి కలహమంత దూరం వెళ్లకుండా ఉండాలి, కలహించకుండా ఉండాలి. కలహించడం అంత మంచిది కాదు. ఏ కుటుంబంలో కూడా అలాంటి దూరానికి వెళ్ళకూడదని దేవునికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. చివరిగా 5వది జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 2వ తిమోతి 2వ అధ్యాయం 21వ వచనం. 2వ తిమోతి 2వ అధ్యాయం 21వ వచనం. 2వ అధ్యాయం 21వ వచనం జ్ఞాపకం చేస్తుంటున్నాను. 21, 22 చూడండి. ఎవడైనానో వీటిలో చేరక ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. ఎప్పుడు చదవండి. యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. కాబట్టి ప్రియమైన యవనస్తులారా, యవన కాలంలో వివాహంలో మీరు జతపరుచున్న బిడ్డలకి దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి అని అంటే, దేవుడు మీరు ఘనత నిమిత్తమైనటువంటి పాత్రలుగా మీరు ఉండాలి అంటే ఈ 4 మీరు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఇవి కావాలయ్యా మా జీవితంలో. మా జీవితంలో ఏముండాలా? నీతి ఉండాలా,
వివాహ సంబంధమైన నీతి. ఇది నాలో వివాహ సంబంధమైన నీతిని చాలామంది కోల్పోతుంటున్నారు. ప్రియమైన వారా, జ్ఞాపకం చేసుకోండి. వివాహ విషయంలో ఉండేటువంటి నీతి ఏంటి అంటే పవిత్రత. పవిత్రత కంటే మించిన నీతి లేదు. తన భార్యను కాకుండా భర్త వేరే వాళ్ళని ఎరగకూడదు. వాళ్ళని కనీసము మోహపు చూపుతో కూడా చూడకూడదని బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. పవిత్రత అనేది వివాహంలో చాలా గొప్పది. దాని కొరకు ఇద్దరు కూడా చాలా ప్రయాసపడాలి. అలాగే ఈమె కూడా అంతే. పవిత్రత అనేటువంటిది మాటలతో సహా ప్రతి దాంట్లో కూడా ఆ పవిత్రతని ఇద్దరు కూడా కాపాడుకోవాల్సిన అవసరత ఉంది. నీతి అంటే వివాహంలో నీతి ఏంటంటే పవిత్రత. ఆ పవిత్రతని ఇద్దరు కూడా కాపాడుకోవాలి. రెండోది విశ్వాసం. ఒకరి ఎడల ఒకరికి విశ్వాసం. ఒకరికి విశ్వాసం అంటే ఏంటంటే ఎన్ని పరిస్థితులని హృదయంలో ఎన్ని రకాలుగా ఉండినప్పటికీ కూడా ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఉండాలి. ఈమె మాటల మీద అనగా నవ్యశ్రీ మాటలని అహరోను నమ్మాలి. అలాగే అహరోను యొక్క మాటల్ని నవ్యశ్రీ నమ్మాలి. ప్రత్యక్షంగా మీరు చూస్తే తప్ప, మీ కన్నులు పడితే తప్ప మీద ఏ విషయాలను కూడా మీరు నమ్మకూడదు. ఎవరు చెప్పిన మాటలను కూడా నమ్మకూడదు. మీ ఇద్దరి మీద ఒకరి మీద విశ్వాసాన్ని ఒకరు పోగొట్టుకోకూడదు. అలాగే ప్రేమ కలిగి ఉండాలా. ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ సమస్త దోషములను కప్పునని పేతురు రాసిన పత్రికలో మొదటి పత్రికలో మనకి జ్ఞాపకం చేసుకుంటాం. లాస్ట్గా 4వది ఏంటంటే సమాధానం. మీ ఇద్దరి మధ్య జీవితకాల పర్యంతం సమాధానం ఉండాలా. చక్కని కుటుంబ జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ 5 హెచ్చరికలు మీరు కలిగి ఉండండి. చక్కని కుటుంబ జీవితాన్ని కట్టుకోండి. 7 స్తంభాల మీద కట్టబడిన ఇల్లులాగా మీరు చక్కగా దేవుడు మేము ఈ కుటుంబాన్ని కాపాడుతాడు. చక్కని కుటుంబ వ్యవస్థ ఇస్తాడు. ఫైనల్గా దేవుడి వివాహం చేసిన ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తుంటున్నాను. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. దేవుడు చెప్పిన మాట అది. కాబట్టి దేవుడు మీరు ఫలించాలని కోరుకుంటున్నాడు. చక్కని ఫలవంతమైన జీవితం దేవుడు మీకు ఇచ్చి, చక్కని సంతానాన్ని ఇచ్చి, దేవుడు మిమ్మల్ని కనపరిచి ఆయన నామాన్ని మహింపరచుకును గాక. దేవుడి వాక్యం దీవించును గాక.